కాల చెట్టు కొమ్మ మీద కూర్చొని లక్ష్మితో ముచ్చట్లాడుతుంది. లక్ష్మి గడ్డి మేస్తుండగా తనతో ఇలా అంటుంది. కృష్ణ మెరుపు వేగంతో ఆకాశంలోకి దూసుకు వెళ్ళాడు. తన వేగాన్ని నేను అందుకోలేకపోయాను. నేను అక్కడికి వెళ్ళే సమయానికి ఓ పెద్ద ఏనుగు ఆ లారీని తోసేస్తుంది. అది చూసి నేను వాడు బాబరేమో అనుకున్నాను. కానీ ఇది ఇంకా పెద్దగా ఉంది. అది ఎవరో చెప్పుకో. కృష్ణ చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు అక్కడ ఉండాల్సింది లక్ష్మి అని కాల పోయిన వారం జరిగిన సంగతులన్నీ గుర్తు తెచ్చుకుంటూ లక్ష్మితో అంటుంది. ఇది 3వసారి నువ్వు నాకు ఈ కథ చెప్పడం. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంత అమాయకంగా ఉండే కృష్ణ అంతటి కోపం ఎలా చూపించాడో అని. ప్రకృతి మాత ఇచ్చిన వరాల వల్ల కృష్ణకి ఆ శక్తులన్నీ వచ్చాయి. కానీ ఇంత చిన్న కుర్రవాడికి అంత కోపం ఎలా వస్తుందో. వీళ్ళు ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే కృష్ణ వచ్చాడు లక్ష్మిని కొట్టంలోకి తీసుకెళ్ళడానికి. ఇప్పటిదాకా వాగి నోరు నొప్పొచ్చిన కాల లక్ష్మి వెనకాలేక కూర్చుంది తను ఎగరకుండా. కృష్ణ, బాలు నిన్ను కలవాలంటున్నాడు. నువ్వు చేసిన సాయానికి నీకు కృతజ్ఞతలు తెలపాలంటున్నాడు. నీకో మంచి విందు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను తీసుకురమ్మని 2 రోజుల నుంచి నాకు చెప్తున్నాడు. నువ్వేమో సరే అనవు. అదేం పెద్ద సాయం కాదు కాల, నా కర్తవ్యం. నాకు మీ పట్ల ఈ ప్రకృతి పట్ల ఉన్న బాధ్యత. వెళ్దాం పద కృష్ణ. మా స్నేహితులందరికీ నిన్ను పరిచయం చేస్తానని చెప్పాను. రా వెళ్దాం. సరే సరే వెళ్దాం, వస్తాను. కృష్ణ లక్ష్మిని కొట్టంలో కట్టేసి కాలాతో పాటు అడవిలోకి బయలుదేరాడు. కాల ఓ చెట్టు నుంచి మరో చెట్టుకు ఎగురుకుంటూ వెళ్తూ కృష్ణ కోసం ఆగుతోంది. కృష్ణ, నువ్వు నీ శక్తిని ఉపయోగించి నాతో పాటు ఎగరొచ్చు కదా. అలా చేయగలను, కానీ నా శక్తులు నా ఉపయోగం కోసం వాడుకోను. నా ఈ శక్తులు మరొకరికి సాయం చేయడం కోసమే. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు అడవిలోకి వెళ్ళారు. కాల అడవిని పరిచయం చేస్తుంది. కృష్ణ, ఈ చెట్టుకున్న అందమైన పళ్ళని చూసావా? అవి తిన్నావంటే ఇంకంతే, వాటిల్లో విషం ఉంటుంది, అవి తినకూడదు. అలా చెట్టు కొమ్మ మీద కూర్చొని మాట్లాడుతూ ఉండగా కాల తల మీద పైనుండి ఓ గింజ పడింది. ఎవరబ్బా అని తలెత్తి చూడగా తను గిలహరి, కాలా స్నేహితుడు, ఓ ఆకతాయి ఉడత. గిలహరి, నువ్వా? రా, నీకు నా స్నేహితుడు కృష్ణాని పరిచయం చేస్తాను. ఇతను ప్రకృతి మాత వరాలు పొందినవాడు. నీకు చెప్పాను కదా, బలూని ఎవరో మత్తుమంది ఇచ్చి ఎత్తుకెళ్ళబోతుంటే కృష్ణ వచ్చి కాపాడాడని. ఇతనే. గిలహరి కృష్ణకు అడవిలోకి స్వాగతం పలికాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ బలు గుహదారి గుండా వెళ్తుండగా ఎవరో అనుసరిస్తున్నట్టు అనిపించింది. కాల అప్రమత్తమైంది. వేగంగా పైకెగిరి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమోనని వెతుకుతోంది. ఏమైంది కాల, ఎందుకలా హడావిడిగా ఉన్నావు? తను బదులిచ్చే లోపే 2 దుండగులొచ్చి కృష్ణాన్ని గట్టిగా పట్టుకొని ఎత్తుకుపోతున్నారు. కృష్ణ గట్టిగా అరిచాడు, సాయం కోసం పిలిచాడు. ఆ దొంగలు వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను చెప్పాను కదా నీకు, ఓ కుర్రవాడు ఒంటరిగా అడవిలోకి వెళ్తుండగా నేను చూశానని. అవును, మొదట నేను నిన్ను నమ్మలేదు. మనం వీడిని ఎత్తుకుపోయి అమ్మేస్తే మంచిగా డబ్బు వస్తుంది. ఇదంతా చూస్తున్న కాలాకు అర్థమైంది కృష్ణాన్నెవరో ఎత్తుకుపోతున్నారని. కృష్ణ, ఆ దొంగలిద్దరిని చెట్టుకేసి బాదు, ఒక్క గుద్దు ఆకాశంలోకి పోతారు అని కృష్ణతో అంటోంది కాల. కానీ కృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. తను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాడు, చిన్ని కృష్ణ లాగానే. కాలాకు అర్థమైంది కృష్ణ తలుచుకుంటే ఈ 2 దొంగలు ఓ లెక్క కాదని. కానీ ప్రకృతి మాత ఇచ్చిన శక్తులు కృష్ణ తన కోసం తాను వాడుకోడని గుర్తు తెచ్చుకుంది. కాల ఎలాగైనా ప్రకృతి రక్షకుడిని కాపాడాలనుకుంది. ఏం చేయాలో తోచక వేగంగా ఎగిరి సాయం కోసం చూస్తోంది. పాపం కృష్ణని దొంగలు తాళ్లతో కట్టేసి ఎత్తుకుపోతూ ఉన్నారు. కృష్ణ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ వాళ్ళ బలం ముందు ఈ చిన్ని కృష్ణుడి బలం సరిపోవట్లేదు. ప్రయత్నించి స్పృహ తప్పిపోయాడు కృష్ణ. అడివంతా నిశ్శబ్దంగా మారిపోయింది. గిలహరి ఏమీ చేయలేక కృష్ణని దొంగలు తీసుకుపోతూ ఉండగా బాధగా చూస్తూ ఉండిపోయాడు. ఆ దుండగులు కృష్ణాని తీసుకొని అడవి నుండి బయటకు వెళ్తూ ఉండగా కాల వచ్చి ఓ చెట్టు మీద వాలింది. కాకి అరుస్తూ ఉండగా ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఉన్నట్టుండి ఆ చెట్టు మీద నుండి ఆకులు రాలడం మొదలుపెట్టాయి. ఆ దొంగలు మొదట్లో పట్టించుకోలేదు, కానీ ఉన్నట్టుండి ఇంకా ఎక్కువ ఆకులు రాలుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒక్కసారి ఆగి చుట్టుపక్కల ఏం జరుగుతోందో అని పరిశీలిస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఒకడు ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఎందుకు ఇన్ని ఆకులు రాలుతున్నాయో అని గమనిస్తున్నాడు. తనకి వెనక నుండి ఓ మనిషి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న శబ్దాలు వినపడ్డాయి. ఈ పిల్లవాడు నా దగ్గర ఉంటే వెనక నుండి వచ్చే శబ్దాలేమిటి? ఆ శబ్దాలు తన స్నేహితుడికి కూడా వినిపిస్తున్నాయేమో కనుక్కుందామని వెనక్కి తిరిగాడు. తన కళ్ళెదురుగా ఒక 10 అడుగుల ఎలుక మహాభయంకరంగా ఉంది. అది తన స్నేహితుణ్ణి ఊపిరాడనంత గట్టిగా పట్టుకునుంది. కాలా, గిలహరి ఆనందంతో చూస్తున్నారు. బలు ఎప్పటినుంచో తన స్నేహితుడు కృష్ణని కలుద్దామని వేచి చూస్తున్నాడు. అటువంటిది ఎవరో ఇద్దరు వచ్చి తన స్నేహితుడికే అపాయం కలిగిద్దామని చూస్తే అదే వాళ్ళ ఆఖరి రోజు. బలు ఎంతసేపైనా తనని వదలడం లేదు. ఆ మనిషి నుండి ఉలుకు పలుకు లేదు. ఇది చూస్తున్న వాడికి చావు భయం కమ్ముకుంది. చేతిలో ఉన్న పిల్లవాడిని కిందకు వదిలి తప్పించుకుందాం అనుకున్నాడు. ఇంతలో బలు వాడి ఎదురుగా దూకాడు. వాణ్ణి పైకి లేపి పక్కనే ఉన్న మర్రి చెట్టుకేసి అదే పనిగా బాదాడు. గిలహరి, కాలా స్పృహ తప్పి ఉన్న కృష్ణ దగ్గరకు వెళ్ళి తన చేతులకి కాళ్ళకి కట్టి ఉన్న తాళ్లను కొరికారు. బలు వచ్చి కృష్ణని పైకెత్తుకోగా కృష్ణ కళ్ళు తెరిచాడు. జరిగిందేమీ చూడకపోయినా కృష్ణకు అర్థమైంది వాళ్ళ స్నేహితుల వల్ల ఈ అపాయం నుంచి తను బయటపడ్డాడని. అపాయంలో ఉండగా కాపాడేవారే నిజమైన స్నేహితులు. జై ప్రకృతి మాత.